హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఆఫీస్కు వెళ్ళే ముందు నా భర్త దగ్గరకు వచ్చి ఇంకోసారి నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టకూడదు అని నా చెవులో గుసగుసలాడాడు. మా అమ్మతో కూడా దూరంగా ఉండు. పెళ్ళై 2 వారాలయ్యింది. రోజు ఆఫీస్కు వెళ్ళే ముందు ఈ విషయాన్ని నా భర్త గుర్తు చేయడం వలన నా గుండెలో రకరకాల ప్రశ్నలు తలెత్తేవి. కానీ ఇలా ఆలోచించి నేను సైలెంట్గా ఉండేదాన్ని. నాకు కొత్తగా పెళ్ళయింది అన్న కారణంగా నేను అడిగే ప్రశ్నలకు నా భర్త సమాధానం ఇవ్వరు అని నాకు తెలుసు. నా భర్త ఆఫీస్కి వెళ్ళారు. అలాగే నా ఆడబిడ్డ సోనీ స్కూల్కి వెళ్ళిపోయింది. నేను నా రూమ్లోకి వెళ్ళాను. కానీ మా అత్తగారు మాత్రం ఆ సాకులు ఈ సాకులు చెప్పి పదే పదే రూమ్లోకి రావాలని చూస్తూ ఉండేది. నా భర్త భయం వల్ల నేను ఆమెకు దూరంగా ఉండాల్సి వచ్చేది. 2 గంటలకల్లా మా ఆడబిడ్డ సోని స్కూల్ నుంచి ఇంటికి వచ్చి యూనిఫామ్ మార్చుకోకుండానే టెర్రస్ పైకి వెళ్ళేది. రోజూ 1 గంట మొత్తం టెర్రస్ మీదే గడిపేది. ఒకవేళ తను కిందికి మటుకు వస్తే మా అత్తగారు ఎప్పుడు తనని ఏదో ఒకటి అనడం మొదలు పెడతారు. చూస్తూ చూస్తూ మా ఇల్లు రోజు పానిపట్టు యుద్ధ మైదానంలాగా తయారయ్యింది. వచ్చిన మొదటి రోజు నాకు ఇలా అనిపించేది. మా అత్తగారు సోనీతో ఇందుకోసమే గొడవ పెట్టుకునేది. ఎందుకంటే తను స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బుక్స్ తెరిచి కూడా చూడదు. కానీ ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చి 2 వారాలు కావడంతో ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. మా అత్తగారు సోనీని డాబా మీద వెళ్లకుండా ఆపినట్లు అనిపిస్తుంది. కానీ తను ఆమె మాటలను అస్సలు పట్టించుకునేది కాదు. సాయంత్రం నా భర్త రాగానే నేరుగా సోనీ రూమ్కి వెళ్తాడు. అన్నా చెల్లెళ్ళు 1 గంట 2 గంటల వరకు మీటింగ్ పెట్టేవాళ్ళు. సోనీ రూమ్లో నుంచి వచ్చి నేరుగా డాబా మీదికి వెళ్ళిపోయేవారు. అక్కడ కూడా చాలాసేపటి వరకు కూర్చొని ఉండేవాళ్ళు. నేను ఇక్కడ రూమ్లో కూర్చొని అన్నీ చూస్తూ ఉండేదాన్ని. నా భర్త సాయంత్రం రూమ్లోకి రాగానే నేను మొహమాటంగా తన ముందు కూర్చొని ఉన్నాను. నన్ను చూసి నవ్వుతూ, ఈరోజు సూర్యుడు ఉన్నప్పుడే వచ్చేశాను. అతన్ని నవ్వు చూసి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నేను ధైర్యం కూడగట్టుకొని కంప్లైంట్ చేయలేకుండా ఉండలేకపోయాను. మీరెందుకు వరుణ్ నన్నెప్పుడూ మీ ఇంట్లోని కుటుంబ సభ్యులతో కలవడానికి మరియు సమయం గడపడానికి ఎందుకు అనుమతి ఇవ్వరు? మీరెప్పుడూ డాబా మీద కూర్చొని ఉంటారు. తెలియక అడుగుతున్నాను. అక్కడ ఏమన్నా నిధిని దాచిపెట్టారా అని అనడంతో వరుణ్ ఒక్కసారిగా సీరియస్ అయిపోయాడు. అతని కళ్ళల్లో కోపం చూసి నేను భయపడిపోయాను. నాతో ఏమీ మాట్లాడకుండా రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అతను రాత్రి డిన్నర్కి కూడా రాలేదు. సోనీ టెన్షన్ పడుతూ, వరుణ్ అన్న ఎక్కడికి వెళ్ళాడు వదినా అంటూ పదే పదే అడుగుతూనే ఉంది. రాత్రి 10 అయింది. కానీ వరుణ్ జాడ మాత్రం లేదు. నేనేం తప్పుగా మాట్లాడాను? ఎందుకలా టెన్షన్గా వెళ్ళిపోయాడు అంటూ నన్ను నేను మనసులో తిట్టుకున్నాను. తర్వాత సోనీ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. వెంటనే మా అత్తగారు వచ్చారు. మీ పెళ్ళై 10 రోజులు కూడా కాలేదు. ఇంతలోనే నీ భర్త కనిపించకుండా మాయమయ్యాడా? అత్తగారి మాటలు విని నా మనసులో వేల ప్రశ్నలు తలెత్తాయి. వరుణ్ డోర్ తెరిచి ఇంట్లోకి అడుగుపెట్టాడు. అమ్మ దగ్గర నిలబడి నన్ను చూశాడు. ఏం మాట్లాడకుండా వరుణ్ నా చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకొని వెళ్ళాడు. వరుణ్ కోపంగా, అమ్మా ఏం మాట్లాడుతున్నావు అనడంతో అప్పటికే నా గుండె వణికిపోయింది. కోపంగా ఉన్న వరుణ్ గొంతు వినగానే నేను ఏడవడం ప్రారంభించాను. అత్తగారు నాతో చెప్పింది, నువ్వు ఏం చేస్తున్నావు, కొంచెం వరుణ్ గురించి పట్టించుకో అని అనింది. నేను ఇలా మాట మార్చడానికి కారణం, అతను తన తల్లితో ముందు నుంచి అంత సఖ్యంగా ఉండేవాడు కాదు. దానికి కారణాలేంటో నాకు తెలియదు. నా సమాధానం విని వరుణ్కు కాస్త ఊరట కలిగింది. అయిష్టంగానే వరుణ్ చెప్పాడు, చూడు, నేను మాటిమాటికి టెర్రస్ పైకి వెళ్ళటానికి కారణం, నేను టెర్రస్ మీద వివిధ జాతుల రకాలైన పక్షులను, చిలకలను ఉంచాను. ఈ సీజన్లో చిలకలు గుడ్డు మీద కూర్చొని పిల్లల్ని పొదుగుతాయి. ఈ విధంగా అవి వాటి జాతిని పెంచుకుంటాయి.
చిలుకలు తమ పంజరం దగ్గర ఎవరైనా అపరిచితులను చూస్తే బెదిరిపోయి అప్పుడు అవి గుడ్లు పొదగవు. వాటి గుడ్లను స్వయంగా అవే పగలగొడతాయి. నువ్వు ఇంకా వాటికి అపరిచితురాలివి. అందుకే నేను వద్దని చెప్పాను. వరుణ్ మాట విని నా మనసు చాలా తేలికయ్యింది. నాకు చిలుకలంటే చాలా ఇష్టం. నేను వాటిని బాగా చూసుకుంటాను అన్నాను. దాంతో వరుణ్ నవ్వుతూ, నా చిలుకలకు సోని తెలుసు. ఏ జంట గుడ్లు పెట్టినా పొదిగినా వెంటనే రిపోర్ట్ ఇవ్వడానికి తను సిద్ధంగా ఉంటుంది. నాకిప్పుడు అంతా అర్థమయ్యింది. కానీ మీరు నన్ను అమ్మ దగ్గర కూర్చోడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? ఎందుకంటే అమ్మ నీకు హాని చేయగలదు కాబట్టి. ఆమె మానసిక సమతుల్యత కొంత చెదిరిపోయింది. నువ్వు కూడా చూసావు కదా, అమ్మ నిత్యం గొడవ పడుతూనే ఉంటుంది. వరుణ్ మాటలతో నా మనసుకు కొంచెం రిలీఫ్గా అనిపించింది. మరుసటి రోజు వరుణ్ దగ్గరికి వచ్చి, డాబా మీదకు వెళ్ళకు, అలాగే అమ్మతో కొంచెం దూరంగా ఉండు అంటూ చెవిలో చెప్పి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. కానీ నేను మనసుతో ఆలోచించడం మొదలుపెట్టాను. వరుణ్కు చెప్పకుండగా అత్తగారిని చూసుకుంటాను. తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉంటే పిల్లలు వదిలేస్తారా? వరుణ్ సోని అయితే వాళ్ళ అమ్మను ఎవరో అపరిచితురాలులాగా చూస్తారు. కానీ నేను అలా చెయ్యలేను. కాబట్టి ఇద్దరు వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి మా అత్తగారి దగ్గర కూర్చున్నాను. అత్తయ్య, తలకు నూనె పట్టించి మసాజ్ చేయమంటారా అని అడిగాను. వెంటనే తల ఆడించి సరే అన్నారు. నేను తలకు నూనెతో మసాజ్ చేసేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. అంతలో నన్ను టెర్రస్ పైకి వెళ్ళి శుభ్రం చేయమని పదే పదే చెబుతున్నారు. దాంతో నేను చెప్పాను, అత్తయ్య, నన్ను డాబా మీదికి వెళ్ళొద్దని వరుణ్ చెప్పారు. కానీ నాకు వెళ్ళాలని మనసులో ఉంది. దాంతో అత్తగారి ఇంట్లో మనిద్దరం మాత్రమే ఉన్నాము. వరుణ్తో నువ్వు చెప్పొద్దు, నేనేమీ చెప్పను. అలాంటప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు వెళ్ళడానికి? ఒకవేళ నేను మా అత్తగారి మాటను తిరస్కరిస్తే ఆమెకు కోపం వస్తుంది. కోడలికి మొదటిసారిగా పని చెప్పినప్పుడు చెయ్యనని ముఖం మీదే తిరస్కరిస్తే ఏం బాగుంటుంది? ఏదైనా నాకు చిలుకల్ని చూడడం అంటే చాలా ఇష్టం. నా అదృష్టమేంటో ఇలా చీపురు పట్టుకొని మెట్లెక్కాను. అకస్మాత్తుగా సోని గేటు తెరిచి ఇంట్లోకి ప్రవేశించి నా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి నా చెయ్యి పట్టుకొని నన్ను కిందికి లాగింది. అన్నయ్య నిన్ను డాబా మీదకి వెళ్లకుండా నిషేధించారు, అవునా? కానీ నువ్వు తన మాట వినలేదు. ఇప్పుడే అన్నకి ఫోన్ చేసి చెబుతాను అంది సోని. దాంతో నేను భయంతో వణికిపోయాను. వరుణ్తో ఏం చెప్పకండి ప్లీజ్ అంటూ వేడుకున్నాను. ఫోన్ చేసి, అన్నయ్య, మీరు వద్దన్నా వదిన డాబా మీదికి వెళ్ళడం చూసి నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. ఈరోజు స్కూల్కి హాఫ్ డే కాబట్టి నేను త్వరగా వచ్చాను. లేకపోతే ఏం జరిగి ఉండేదో ఆలోచించు అంటూ సోనీ ఫోన్ నాకిచ్చి, అన్న నీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, మాట్లాడండి అని చెప్పింది. నేను ఫోన్ తీసుకొని హలో అన్నాను. అప్పుడు వరుణ్ కోపంగా, ఈరోజు నువ్వు చేసింది మొదటి మరియు చివరి తప్పుగా భావించి క్షమిస్తున్నాను. కానీ ఇంకెప్పుడు ఇటువంటి పని చేయడానికి ప్రయత్నిస్తే మటుకు ఏమీ ఆలోచించకుండగా ఇంట్లో నుంచి గెంటేస్తాను. వరుణ్ నుంచి నేను ఇది అస్సలు ఊహించలేదు. నేను గదిలో వెళ్ళి ఏడవడం మొదలుపెట్టాను. సాయంత్రం కాగానే వరుణ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఎప్పటిలా సోనీ రూమ్లోకి వెళ్ళాడు మరియు వాళ్ళు డాబా మీదికి వెళ్ళారు. నన్ను ఏం చేస్తారో తెలియక నేను నా రూమ్లోనే కూర్చొని భయంతో వణికిపోతున్నాను. కానీ తను రూమ్లో రాగానే చాలా కూల్గా, ఏంటి ఈరోజు గది చాలా చీకటిగా చేసి కూర్చొని ఉన్నావని అడిగాడు వరుణ్. నేను త్వరగా లేచి అతనితో చెప్పాను, నాకు డాబా మీదికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ అమ్మ బలవంతంగా నన్ను పంపించింది. వరుణ్ ఏదో ఆలోచిస్తూ తల అడ్డంగా ఊపాడు. ఇందుకోసమే కదా నేను నీకు చెప్పేది, అమ్మ దగ్గర కూర్చోవద్దు అని. కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది అన్న వరుణ్ మాటలు విని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఏంటి? అమ్మ?
తన కొడుకు ఇల్లు నాశనం అవ్వాలని కోరుకుంటున్నారా? ఇది విని నేను ఆశ్చర్యపోయాను. నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా ఉలికిపడి నిద్రలేచాను. కానీ మళ్ళీ నిద్ర పట్టడం లేదు అని అటూ ఇటూ దొర్లుతున్నాను. దాహం వేసి నీరు త్రాగడానికి రూమ్లో నుంచి బయటికి వచ్చాను. అప్పుడు సోనీ, మా అత్తగారు తలలు పట్టుకొని కూర్చొని ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. వారు ఒకరికొకరు ఏమి గుసగుసలాడుకుంటున్నారో నాకు తెలియడం లేదు. నేను నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ నా గదిలోకి తిరిగి వచ్చాను. ఇది స్పష్టంగా తెలుస్తుంది. వారు లోపల నుండి ఒకరితో ఒకరు ఏకమయ్యారు. వరుణ్ కళ్ళలో దుమ్ము కొట్టాలని. తమలో తాము పోట్లాడుకునేవారు. రాత్రిపూట ప్లాన్ వేసేవారు. ఈరోజు నాకు ఒక విషయం అర్థమయ్యింది. ఇది కూడా వారి ప్లాన్లో భాగమే. బాగా ఆలోచించి వేసిన ఎత్తుగడ. సోని తిరిగి వచ్చే సమయానికి అత్త నన్ను కావాలనే టెర్రస్ మీదికి పంపింది. ఎందుకు వరుణ్ ఇలా చేస్తున్నాడు అని ఆలోచనలు మదిలో మెదిలేది. చిలుకలు తరచూ ఇళ్లలో కనిపిస్తాయి, కానీ ఇంతలా ముందు జాగ్రత్త తీసుకునే వారిని నేను ఎప్పుడూ చూడలేదు. ఎలాగైనా ఆ ముగ్గురి రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. మరుసటి రోజు ఆఫీస్కు వెళ్లే ముందు వరుణ్ నాతో ఎప్పుడు చెప్పే విషయాలనే మళ్ళీ చెప్పాడు. వరుణ్ సోనీ వెళ్ళిపోయాక నేను నా రూంలోకి వెళ్ళిపోయాను. కానీ మా అత్తగారు నన్ను మాటిమాటికి పిలుస్తున్నారు. వచ్చి కాళ్ళు నొక్కమని, అలాగే తలకు నూనె పెట్టి మసాజ్ చెయ్యమని అడిగేది. నా మనసు ఆమె చెప్పినట్టు వినాలని కోరుకునేది. కానీ ఆలోచనలు మాటిమాటికి వద్దు వద్దు అని తిరస్కరిస్తున్నాయి. ఎటూ తేల్చుకోలేక నేను రూమ్లో నుంచి బయటికి రాలేకపోయాను. సోని మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చింది. ఆమె నేరుగా నా గదికి వచ్చింది. వదినా, నిన్న గొడవ పడ్డాక నీకు నా మీద ఏమైనా కోపం వచ్చిందా? అయినా నేను మిమ్మల్ని కోపగించుకోకూడదా అంటూ గట్టిగా అడిగింది. జరిగిన దానికి నువ్వు బాధపడుతున్నావంటూ సోని వచ్చి నా పక్కన మంచం మీద కూర్చొని, నేనైతే నీ స్థానంలో ఉంటే నాకు ఖచ్చితంగా కోపం వచ్చేది. అందుకే నువ్వు నా స్థానంలో ఉండి నాపై పగ తీర్చుకో. తండ్రి లేని పిల్లని, అలాగే మా అమ్మ మానసిక సమతుల్యం కూలిపోయింది. ఇప్పుడు నాకు తల్లి తండ్రి అన్నీ వరుణ్ అన్నయ్య అయ్యాడు. ఇప్పుడు నాకు ఒక పని అప్పగించాడు. అది తన చిలకలను చూసుకోవడం. ఏం, అతని కోసం నేను ఇది కూడా చెయ్యలేనా? నాకు ఈ భయం కూడా ఉండేది. ఒకవేళ అనిల్ అన్నకు కోపం వస్తే నేను ఎక్కడుంటానో? నువ్వు నీ కోపాన్ని వదిలేసి నాతో స్నేహం చెయ్యి. చూడండి, మీకోసం నేను స్కూల్ నుండి ఏం తెచ్చాను. తీపి పులుపు చాటు తెచ్చాను అంటూ సోని కిచెన్లోకి వెళ్ళి చేతిలో చాటున్న 2 ప్లేట్లను పట్టుకుంది. ఆ చాట్ని చూసిన వెంటనే నా నోట్లో నీళ్లు వచ్చాయి. సోని మాటలు కరెక్టే అనుకొని చేతిలో ఉన్న చాటును లాక్కున్నాను. ఇక తింటుండగా స్కూల్ విషయాలు చెప్పడం మొదలెట్టింది. తర్వాత వదిన, ఇప్పుడు నేను చిలుకలను కాసేపు చూస్తాను. ఆ తర్వాత వెళ్ళి నా గదిలో పడుకుంటాను అంది. తర్వాత నాకు కూడా నిద్ర రావడం మొదలయ్యింది. సోని కూడా వెళ్ళిపోయింది. నాకు తెలియదు ఎప్పుడు నిద్రపోయాను. సాయంత్రం లేచి చూసేసరికి కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది, కానీ ఓపిక తెచ్చుకొని లేచి కూర్చున్నాను. నేను నా రూమ్లో నుండి బయటికి వస్తున్నప్పుడు సోనీ, వరుణ్ డాబా నుంచి దిగి వస్తున్నారు. వారితో పాటు ఒక లేడీ డాక్టర్ కూడా రావడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ డాక్టర్ని చూసి మా అత్తగారు అరవడం మొదలుపెట్టారు. చెప్పు, అంత బాగానే ఉంది కదా? డాక్టర్ అవును అని తల ఊపి బయటికి వెళ్ళింది. నేను త్వరగా వచ్చి మంచం మీద పడుకున్నట్లు డ్రామా చేశాను. డాక్టర్ని వదిలిపెట్టిన తర్వాత వరుణ్ రూంలోకి వచ్చాడు. నేను పడుకొని ఉండటం చూసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. అసలు ఈ టైంలో నాకు ఎప్పుడూ నిద్ర పట్టదు. అలాంటిది సడన్గా ఎలా నిద్రపోయాను? కానీ నేను ఇదేమీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ లేడీ డాక్టర్ డాబా మీద ఎందుకు వెళ్ళింది? చిలకలకు కూడా డాక్టర్లు ఉంటారా? ఇవన్నీ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. ఇప్పుడు నేను నా అత్త మాటలను అర్థం చేసుకోగలిగాను. నా కోసం ఏదో రహస్యం వేచి ఉంది కాబట్టే ఆమె నన్ను పైకి పంపించాలని అనుకుంది. కానీ వరుణ్ మాత్రం నా నుంచి ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నాడు.
నా భర్త అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి నేను ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని లేదు. అరగంట అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాను. రూమ్లో నుంచి బయటికి రాగానే ముందుగా, సోనీ, మీ అన్న వరుణ్ ఎక్కడా అని అడిగాను. తన కళ్ళల్లో టెన్షన్ మరియు భయం కలగలిసి కనపడ్డాయి. సోనీ తడబడుతూ, ఈ టైంలో వరుణ్ అన్న ఎక్కడుంటాడు? ఆఫీస్లోనే కదా అంది. సోనీ నాతో కావాలని అబద్ధం చెబుతుంది. నేను ఆలోచిస్తూ ఉండగా కొంతసేపటికి ఎప్పట్లాగే వరుణ్ ఇంటికి 6 గంటలకు తిరిగి వచ్చారు. నేను అతని వైపు చూసి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అన్నాను. నేను ఏదో తప్పు మాట అడిగినట్టు నా వైపు కోపంగా ఉరిమి చూస్తూ, నేను రోజూ ఈ టైంకే కదా ఆఫీస్ నుండి వస్తున్నది. ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అడిగాడు వరుణ్. నేను ఏమీ లేదు అంటూ తల అడ్డంగా ఊపుతూ, అందరి ముందు నేను పైకి వెళ్ళి ఆ డాబా మీద ఉన్న రహస్యం కనుక్కుంటాను. కానీ వరుణ్ మీద నాకున్న ప్రేమ మరియు అతని కోపం నన్ను నిజం తెలుసుకోకుండగా అడ్డుపడుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ నాలో అనుమానం పెరుగుతూ పోతుంది. ఒకరోజు హాల్లో కూర్చొని నేను తల దువ్వుకుంటున్నప్పుడు నాకు ఎవరో అరిచినట్లుగా వినిపించింది. నేను మా అత్త వైపు చూశాను. మా అత్త కూడా నా వైపు చూసింది. అప్పుడు అరుపుల శబ్దం పెరుగుతూ పోతుంది. ఆ శబ్దం డాబా నుంచి వస్తుంది. మా అత్తగారికి మోకాళ్ళ నొప్పులుండేవి. తను మెట్లు ఎక్కలేకపోయేది. కానీ ఆ శబ్దం విన్న తర్వాత ఆమె తన మోకాళ్ళ నొప్పులు మరియు కాళ్ళ నొప్పుల బాధని మరిచిపోయి మెట్లు ఎక్కడం ప్రారంభించింది. ఆమె 2 మెట్లు ఎక్కేసరికి మోకాలు తన మాట వినలేదు. నేను ఆందోళన చెందుతూ అక్కడే నిలబడి ఉన్నాను. ఇక్కడే ఉండి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడు మా అత్తగారు ఒక్కసారిగా నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ డాబా మీదికి వెళ్ళి తనని కాపాడు అని అన్నారు. పైన ఉన్నవాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కేకల శబ్దం కూడా పెరుగుతుంది. నేనేమీ ఆలోచించకుండగా పైకి పరిగెత్తాను. కానీ చిత్రంగా అక్కడ ఎటువంటి చిలకల పంజరమూ లేదు. అక్కడ ఒక గది ఉంది. అది తాళం వేసి ఉంది. ఆ తాళం వేసిన గదిలో నుంచి అరుపుల శబ్దం విని నేను ఆశ్చర్యపోయాను. త్వరగా తలుపులు తీశాక పైన చిలకలు కనిపించలేదు. అక్కడ ఒక అమ్మాయి పొట్ట పట్టుకొని ఏడుస్తుంది. నేను పరుగున అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. తనను ఓదారుస్తూ భయపడాల్సిన అవసరమేం లేదని, డాక్టర్ని పిలుచుకొస్తానని చెప్పి త్వరగా కిందికి వచ్చేశాను. మా అత్తగారికి అంతా చెప్పాను. నా మాట విని ఆమె ఏం టెన్షన్ పడలేదు. నేను డాక్టర్కి ఫోన్ చేశాను. తను త్వరగా వస్తానని చెప్పింది అని అన్నారు. మా అత్తగారు నన్ను మళ్ళీ పైకి పంపించారు. నేను అమ్మాయిని ఓదారుస్తూనే ఉన్నాను. కాసేపటి తర్వాత డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు నన్ను గదిలో నుండి బయటికి పంపించారు. కనీసం అరగంట తర్వాత బిడ్డ ఏడుపు వినిపించింది. డాక్టర్ గారు కొడుకు పుట్టారు అని చెప్పాడు. అప్పుడే నేను పిల్లాన్ని తీసుకొని కిందికి వచ్చాను. కొంతసేపటికి సోని కూడా స్కూల్ నుండి వచ్చేసింది. నా చేతిలో ఉన్న పిల్లోడిని చూసి ఆశ్చర్యపోయింది. చూడండి సోని, గుడ్డులో నుంచి మీ అన్న చిలుక పిల్లల్ని పొదిగింది. సోని ముఖం ఎర్రబడింది. త్వరగా రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి వరుణ్కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పింది. వరుణ్ చాలా టెన్షన్తో వచ్చాడు. అతను రాగానే నేను పిల్లాడిని చూపిస్తూ, అందుకేనా అక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదని చెప్పింది అని అడిగాను. అతను నన్ను పట్టించుకోకుండగా పైకి వెళ్ళిపోయాడు. అప్పుడు వరుణ్ మరియు సోని ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని కిందికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు నాకు ఆ ఇంట్లో పరిస్థితి అర్థమైంది. బహుశా ఈ అమ్మాయి వరుణ్ భార్య అయి ఉంటుందేమో. అందుకే వరుణ్ ఆ అమ్మాయిని నాకు తెలియకుండగా దాచిపెట్టాడు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. కాబట్టే నా సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉండగా వరుణ్ రూమ్లోకి వచ్చి నా వైపు చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. నేను మీ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను. దాంతో వరుణ్, నేనేం తప్పు చేశానని నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు చెప్పు అని అడిగాడు. నేను వెళ్తున్నాను. దేవుడు నీకు చంద్రుడు లాంటి కొడుకునిచ్చాడు. ఇంకా ఏం కావాలి? ఇంతకు ముందు కూడా నన్ను పట్టించుకునేవాడివి కాదు. ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత వెళ్ళి సోనీ దగ్గర కూర్చునేవాడివి. అక్కడ నుండి నేరుగా టెర్రస్ మీదికి వెళ్ళిపోయేవారు. నీ జీవితంలో నేను ఏమీ లేను.
అని అనడంతో వరుణ్ నా చెయ్యి పట్టుకొని బట్టల బ్యాగ్ అందుకొని పక్కన పెట్టేశాడు. నన్ను తన ముందు కూర్చోబెట్టేసి, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. నీకు తెలుసా ఆ డాబా మీద నివసించే అమ్మాయి ఎవరో అని? తను నా చెల్లెలు. తన పేరు హేమ. తన 16 సంవత్సరములలో ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండగా ఆ అబ్బాయితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వాడు రహస్యంగా గర్భవతిని చేసి వదిలి వెళ్ళిపోయాడు. అమ్మ ఈ విషయం నా దగ్గర దాచిపెట్టింది. కానీ ఆమె పెరుగుతున్న పొట్టను బట్టి నేను ఊహించగలిగాను ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అని. నేను మెల్లగా తనతో అడిగి కనుక్కోవాలని ప్రయత్నించాను. కానీ తను చెప్పడానికి సిద్ధంగా లేదు. నేను ఇంకోసారి తనని అడిగే ప్రయత్నం చేశాను. కానీ తను భయపడిపోయి ఏడవడం ప్రారంభించింది. హేమ తన భర్త పేరు నాకు చెప్పలేదు. మా చెల్లి కడుపులో ఉన్నది ఎవరి బిడ్డ అని అడిగితే మేము స్థానికులకు ఏమని జవాబు చెప్పగలుగుతాము? ఈ విషయం బయటికి తెలిస్తే మా అమాయకమైన చెల్లెలు అవమానంతో ఉండిపోయేది. మేము కూడా ఎవ్వరికి మొహం చూపించలేము. అందుకే నేను ఆమెను డాబా మీద ఉండమని చెప్పాను. ఆమె దీనికి అంగీకరించింది. కానీ సోనీ మరియు నేను హేమాను శిక్షించామని మా అమ్మ భావించి, ఎందుకంటే మేము హేమాను డాబా మీద ఉండమని చెప్పి అమ్మకు మోకాళ్ళ నొప్పుల కారణంగా డాబా మీదికి వెళ్ళలేకపోయేది. దాంతో తను నా కూతుర్ని కిందికి దించాలని నిత్యం నాతో సోనితో గొడవ పెట్టుకునేది. నీ విషయానికొస్తే నువ్వు కొత్తగా పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చావు. మీకు ఇదంతా తెలిస్తే నువ్వు నా చెల్లి గురించి ఏదైనా తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇదంతా నీకు తెలిస్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావేమో అని భయం వేసింది. ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి మీ నుండి సహాయం కోరుకుంటున్నాను. మీరు నా మాట వింటారా? వరుణ్ మాటలు విని నేను నా ఆడబిడ్డ గురించి ఆందోళన చెందాను. వెంటనే సరే అన్నారు. నువ్వు మా చెల్లితో స్నేహం చెయ్యి. ఆమె తన రహస్యం చెప్పగలిగే వ్యక్తి నువ్వే. ఎందుకంటే సోనీ మరియు అమ్మకు గాని తను ఏమీ చెప్పదు. నేను ఆమెను అడుగుతూనే ఉంటాను, నాతో ఏమీ చెప్పదు అని అన్నారు. వరుణ్కి మాట ఇచ్చాను. నేను ఎప్పుడూ హేమతోనే ఉంటాను. తన పిల్లాడు గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని. ఆమె బిడ్డను జాగ్రత్తగా చూసుకునేదాన్ని. ఒక్కసారి నాకు ఇలా అనిపించింది, ఈ అబ్బాయి చూడడానికి ఎంత చక్కగా ఉన్నాడు. అయినా ఏం లాభం? తన తండ్రి ప్రేమను పొందలేకపోయిన దురదృష్టవంతుడు అని అన్నాను. ఆ మాటలు విన్న మా ఆడబిడ్డ హేమ అబ్బాయిని ఎత్తుకొని ఏడ్చడం మొదలుపెట్టింది. ఈ పిల్లాడు తండ్రి కిరణ్, నా చిన్నప్పటి స్నేహితుడు. తన మనసులో ఏముందో తెలియదు. మేము ఇంటి నుండి రహస్యంగా వెళ్ళి వివాహం చేసుకున్నాము. నేను ప్రెగ్నెంట్ అయ్యాక తను భయపడిపోయాడు. ఇంకా కాలేజీ స్టూడెంట్ కాబట్టి తన కుటుంబ సభ్యులకు ఇదంతా చెప్పకూడదని వెనక్కి తగ్గాడు. మా ఆడబిడ్డ హేమ నోట్లో నుంచి తన భర్త పేరు వినగానే నా తల మీద భారం తగ్గిపోయినట్లుగా అనిపించింది. విషయం చాలా సింపుల్గా ఉంది. కారణం లేకుండా కంగారు పడ్డాం. తన బిడ్డకు తండ్రి అయిన వాడితో చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్ ఉంది. వరుణ్ రాగానే జరిగిన విషయం అంతా చెప్పాను. ఇప్పుడు విషయం అంతా సద్దుమణిగిపోయింది. మరుసటి రోజు వరుణ్ కిరణ్ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి అంతా చెప్పాడు. కిరణ్ తల్లిదండ్రులు తమ కొడుకు చేసిన తప్పులను పెద్ద మనసుతో అంగీకరించారు మరియు అతని సిగ్గుపడే స్వరంతో, చింతించకండి, కొన్ని రోజుల తర్వాత మీ చెల్లెల్ని మేము మా కోడలుగా చేసుకుంటాము. దాంతో నేను, కొన్ని రోజుల వరకు ఎందుకు, మీ కోడలుగా ఈ రోజు నుంచి ఎందుకు కాకూడదు అనడంతో హేమ వాళ్ళ అత్త మామ వచ్చి హేమను మరియు తన కొడుకుని తీసుకొని వెళ్ళారు. మళ్ళీ మా ఇంట్లో ఒక్కసారిగా సంతోషాలు తిరిగి వచ్చాయి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.